వైఖరి ఏంటి, అటు ఇటు కొంత బ్యాలెన్స్ చేస్తూ భారత్ కనిపించినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ పీస్ డీల్ విషయంలో మాత్రం భారత్ ఎందుకు లేదు అనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఈ పీస్ డీల్లో మధ్యవర్తిత్వం వహించడాన్ని మనం చూసాం. ఇప్పుడు ట్రంప్ కూడా ప్రకటించారు పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు 14 రోజుల విరామం కూడా ఇస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో అఫ్ కోర్స్ మన మినిస్టర్ జయశంకర్ మాట్లాడుతూ దళారీల భారత్ మారదు అంటూ ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ ఒక్క వ్యవహారంలోనే కాదు, గతంలో గాజా పీస్ అగ్రిమెంట్ టైంలో కూడా భారత్ లేదని కొన్ని విమర్శలు ఇట్టా బయట కూడా మనకు వినిపించినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి మీ కామెంట్ ఏంటి ఈ అంశంలో? మీరు చెప్పినటువంటిది వాస్తవం. పైకి ప్రకటించకపోయినప్పటికీ ఆచరణలో గాజా విషయంలో కావచ్చు లేదా ఇరాన్ విషయంలో కావచ్చు మన నాయకత్వం, మన కేంద్ర ప్రభుత్వం, దానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు అమెరికాకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటిది నేను చెప్పడం కాదు, ప్రపంచ మీడియాలో వస్తున్నటువంటి విశ్లేషణల సారం. మొత్తం యుద్ధం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసేట్లయితే నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మాటలు నమ్మి ఇరాన్ 4-5 రోజుల్లో, మహా అయితే 10 రోజుల్లో నాశనం అయిపోతుంది అనేటువంటి అంచనాకి ఇక్కడున్నటువంటి పెద్దలు కూడా అదే విధంగా సంతోషించారని, లేకపోతే అదే విధమైనటువంటి ఆలోచన చేశారనేటువంటి వార్తలు గతంలోనే వచ్చాయి. అందుకని మనం చూస్తే ఖమేనీ మృతికి సంతాపం తెలపడం దగ్గర నుంచి 3 రోజుల పాటు సంతాపం తెలపకుండా ఈ లోపల సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్లో అసలు ఖమేనీకి మనం సంతాపం ఎందుకు తెలపాలి, కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలపకపోవటం ఏ విధంగా సమర్థనీయం అంటూ మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకి భజన చేసేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. కానీ 3 రోజుల తర్వాత వెళ్లి మన కేంద్ర ప్రతినిధి సంతాపం తెలియలేదు. అసలు ఇరాన్ లో ఉన్నటువంటి వేలాది మంది భారతీయుల పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇరాన్ నాయకులతో మాట్లాడలేదు. అదే దాదాపు 12-13 రోజుల పాటు నరేంద్ర మోడీ గారు. ఇక పరిస్థితి మారుతా ఉంది, అమెరికా అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు అనేటువంటిది అర్థమైన తర్వాతనే ఇరాన్ నాయకులతో మాట్లాడితే వాళ్ళు పెట్టినటువంటి షరతులు ఏమిటి అంటే, ముందు మా దేశం మీద జరిగినటువంటి దాడిని బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి మీరు ఖండించండి అనేటువంటిది వాళ్ళు పెట్టినటువంటి షరతు. ఆ షరతుకు తలకి 15 రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు అధ్యక్ష హోదాలు, భారతదేశం ఇంతవరకు ఖండించలేదు, గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ దేశ హోదాలో ఇది అంతర్జాతీయ న్యాయానికి విరుద్ధం అని చెప్పేసి ఖండించిన తర్వాతనే ఇరాన్ హార్ముజ్ జలసంధిలో మన దేశానికి బయలుదేరినటువంటి ఎల్పిజి కావచ్చు లేదా చమురుని వాటిని విడుదల చేసిందనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను, ఎవరి మీద, గల్ఫ్ దేశాల మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ అమెరికా తరఫున వేరే దేశం ద్వారా అమెరికా పెట్టించినటువంటి తీర్మానానికి మన దేశం మద్దతు ఇచ్చింది. మనమేం తటస్థంగా లేము. ఇరాన్ మనకు మిత్రదేశం లేదా ఇజ్రాయెల్ మిత్రదేశం లేదా అమెరికా మిత్రదేశం అని చెప్పుకునేటువంటి వాళ్ళు మరి ఇరాన్ దాడులను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ తీర్మానం చేస్తే దానికి మద్దతు ఎందుకు ఇవ్వాలి? దానికి మద్దతు ఇచ్చారు. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ మన మొగ్గు ఇజ్రాయెల్ వైపు, అమెరికా వైపే అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. సరే, దీని యొక్క పరిణామాలు, పర్యవసానాలు రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా ఉంటాయనేటువంటిది మనం తర్వాత మంచాడు. మధ్యవర్తిత్వం వహించడాన్నే బ్రోకర్ పనిగా వర్ణించినటువంటి ఒక చౌకబారు వ్యవహారం మనం చూసాం. అలా గనక అయ్యేట్లయితే మనకి ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం, మహాభారతం. శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళాడు. మరి శ్రీకృష్ణుని బ్రోకర్ పని చేశాడు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి అని చెప్పేసి ఎవరైనా అనగలరా? శ్రీరాముడు అంగదుణ్ణి పంపించాడు, మా ఆవిడ్ని పంపించేసేయండి, యుద్ధాన్ని నివారించండి అని చెప్పేసి రావణుడి దగ్గరికి అంగదుడు
రాయబారం పంపించాడు. మనం ఇవన్నీ మనకు తెలుసు కదా, శ్రీకృష్ణ రాయబారం, అంగద రాయబారం, ఇట్లాంటి కథలను వింటున్నాం కదా మనం. మరి అంగదుడిని కూడా బ్రోకర్ అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు వర్ణిస్తారా? అందుకని అటువంటి అవకాశం మనకు రాలేదు. ఎందుకు అంటే, మనకు ఎందుకు రాలేదంటే మనం అమెరికా వైపు ఉన్నాం అనేటువంటిది స్పష్టంగా కనిపించింది కనుక, పైకి మనకు మిత్రదేశంగా లేదా మనతోటి శత్రుత్వం ప్రదర్శించకపోయినా కానీ ఇరాన్ మనల్ని నమ్మలేదు. అందుకని మరి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధాల రీత్యా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళని నమ్మారు, మనల్ని నమ్మలేదు కనుక చౌకబారుగా వాళ్ళు బ్రోకర్లు, వాళ్ళు ఎప్పటి నుంచో అదే పని చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో మన వైపు చూసేవాడు ఎవడు ఉండడు, అసలు మనల్ని పిలవలేదు ముందు. అందుకని ఇది చాలా ఒక మన స్వతంత్ర విదేశాంగ విధానానికి వ్యతిరేకమైనటువంటి వైఖరితో పాటు, ఎవడన్నా శాంతిని చేస్తా ఉంటే, శాంతి ప్రయత్నాలు చేస్తా ఉంటే వాళ్ళని తోలనాటం అనేటువంటిది ఏ భారతీయ సంస్కారం అనేటువంటిది ప్రశ్న. రైట్, ఓకే ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది. శివకుమార్ గారు, మీ కామెంట్ ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఒక బ్రేక్ అయితే వచ్చింది. రాత్రికి ట్రంప్ చేసినటువంటి ప్రకటన కొంత మారింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఫలించినట్టుగా తెలుస్తుంది. 14 రోజుల పాటు విరామం ప్రకటించారు ఈ యుద్ధానికి సంబంధించి, కాల్పుల విరమణ ఒప్పందం. ఏమంటారు? నేను మీ కామెంట్. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అంటే ట్రంప్ ఏదైతే ఆలోచిస్తున్న విధానానికి, ఇరాన్ ని మొత్తానికి భయభ్రాంతులు చేసి బతకాలనేది ట్రంప్ ఆలోచించిన విధానం. కానీ ఇరాన్ ఎక్కడ కూడా ఏదైతే యుఎస్ చేసిన లెక్కలకు కానీ, లేకపోతే వాళ్ళు భయపెట్టే భయానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడలేదు అనేది మనం స్పష్టమవుతుంది ఇక్కడ. దాంతో పాటు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని ఆలోచిస్తే, మొదటి నుంచి కూడా ఏదైతే నరేంద్ర మోదీ అవలంబిస్తున్న విధానాలు ఇటు ఒక్కవైపు ఉంది అనే రకంగా అయితే మనకు మొత్తానికి చూస్తున్న వాళ్ళకందరికీ కూడా స్పష్టత జరుగుతుంది. ఏమంటే, యుద్ధం స్టార్ట్ కాకముందు ఈయన ఇరాక్ పోయి రావడము, భారత ప్రధాని ఇజ్రాయెల్ పోయి రావడము, దాని తర్వాతనే ఇక్కడ వార్ స్టార్ట్ అయింది అనేది మనకు అది ఒకటి స్పష్టం అవుతుంది. రెండవది, ఇటు ట్రంప్ నాకు మంచి మిత్రుడు, మేము ఫోన్ లో మాట్లాడుకుంటాము, మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది ఇది మొత్తానికి ప్రపంచ దేశాలకు ఈయన మన నరేంద్ర మోదీ గారు చాటి చెప్పిన అది ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. కానీ ఉన్న పరిస్థితులలో మొత్తానికి మనం ఎక్కడ కూడా గతంలో ఎప్పుడైతే 1971 లో జరిగిన వార్లు కానీ, ఆ తర్వాత కానీ ఇందిరాగాంధీ గారు ఎంతైతే స్పష్టతగా ఓపెన్ గా ఎస్ మేము భారతీయులము, మేము ఇట్లా ఉండము, ఏది ఉన్నా కలంకండిగా ఉంటాము అనేది ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు మటుకు ఇక్కడ లోపిస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఈ ఉన్న పరంగా ఈరోజు ట్రంప్ ఏదైతే ఆయన పాకిస్తాన్ కానీ ఇంకా మిగతా ఏదైతే సార్క్ దేశాలలో కొన్ని చేయడంలో, ప్లస్ ఇటు రష్యా కానీ, అటు సౌత్ కొరియా కానీ, ప్లస్ ఈ చైనా కానీ ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా అక్కడ మనం స్పష్టమైంది. కానీ మనం మటుకు ఇటు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా మటుకు ఇటు యుఎస్ కి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది భారతదేశం అనేది అక్కడ వాళ్ళకి స్పష్టం అయింది. అదే కాకుండా ఇప్పుడు మొత్తానికి ఏదైతే హార్మోజ్ విషయంలోనే మొత్తానికి ఈ 47 years నుంచి మొత్తానికి ఇక్కడ వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, అది ఇది